అయిపోయిన తల్లికి ఒక సమాధానం ఉండాలి. నా వయసు అయిపోయిన తల్లికి గుప్పెడు మెతుకులు ఉండాలి. నా వయసు అయిపోయిన నా తల్లిదండ్రులకి ఈ నీడ ఉండాలని ఆలోచిస్తున్నాడంటే ఇది కదండి పిల్లలు ఆలోచించాల్సిన విధానం. టక్కుమని కోళ్ళు వస్తే చాలండి. ఈ కోళ్ళు ఎడుతుంది పొల్ల. ఆముంటే నేను ఉండడానికి వీల్లేదు, నేను ఉంటే ఆమె ఉండడానికి వీల్లేదు. పెదరాయిల్లో మాట్లాడుతుంది. తెలుసుకో, సాకిరీ చేయలేకపోతున్నావు, వాసన వచ్చేస్తుంది మీ అమ్మ, అన్నీ అక్కడే పోతుంది. వెంటనే ఈ అల్లుళ్ళు లేదా ఈ కొడుకులు ఏం చేస్తారంటే మరేం చేద్దాం, ఏం చేయడం ఏంటి, అనాథాశ్రమంలో జాయిన్ చేసి రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ చేశారంట తెలుసా అందంట. ఇలాంటి కొడుకులు ఎవరు ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, త్వరలో పోతారు మీ అందరూ, రాసి పెట్టుకోండి. పేరెంట్స్కి గుప్పడి మెతుకులు పెట్టలేని వాళ్ళు పోతారు, పేరెంట్స్కి గౌరవం ఇవ్వలేని వాళ్ళు పోతారు. బైబిల్ ఏమని తెలుసా, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా కొడక, బైబిల్ ఇలా ఉంది, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించలేదు కనుక చెప్పండి, దీర్ఘాయువును కాస్త చెప్పండి కుసింపజేస్తానన్నాడు, తీసేస్తానన్నాడు. ఒకవేళ మీరు ఎక్కడుంటే మీ పేరెంట్స్ మీకు స్ట్రైక్ అయితే, గుర్తొస్తే, మెసేజ్ అయిన వెంటనే ఒకవేళ ఎక్కడైనా ఉంటే అడగండి, అన్నం తిన్నావా అని అడగండి. ఇప్పుడు నువ్వు అడగపోయినా మీ ఆవిడ తను అడిగించు, తిన్నారా అని అడగండి, కనీసం అవసరాలు ఉన్నాయా అని అడగండి. ప్రభు చూడండి, సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నాడంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఆలోచించకపోతే నేను అడుగుతున్నాను, అసలు నీకు లవ్ ఉందా, భక్తి ఉందా, విశ్వాసం ఉందా?